నానబెట్టడం ఇది చంద్రబాబు గారికి సంబంధించి ఒక వివాదాల విషయంలో ఉన్న అలవాటు. తెలంగాణ విడిపోవడానికి కూడా కారణమైంది అదే. మొదట్లో నాయకులు మాట్లాడినప్పుడు అప్పుడే కేసీఆర్తో, అప్పుడే హరీష్ రావుతో, ఎందుకంటే వాళ్ళందరూ అప్పుడు ఉంది టీడీపీలోనే కదా, వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తారంటే లేదు, అది అలా వాళ్ళది సాగదీస్తూ ఉంటారు. ఆ తర్వాత చివరికి ఆయనే రాష్ట్రం వదులుకుని రావాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో తెలుగుదేశం మూసుకుని రావాల్సి వచ్చింది. అదే సందర్భంలో అప్పుడు కేసీఆర్ విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఏది ఇట్లాగా ఓటుకి కోట్ల రూపాయలు పెట్టి కొనాలనుకుంటున్నారు అన్నటువంటి సందర్భంలో కూడా బాధ్యతాయుతంగా కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా అటాకింగ్ మోడ్లో మాట్లాడుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత చేసుకొచ్చింది చివరికి ఆయన ఇక్కడ తన పూర్తిగా పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆంధ్ర పాలిటిక్స్కి. అక్కడ ఉన్నట్టు తెలుగుదేశాన్ని పక్కన పెట్టి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతర్గత అంశాల్లోనూ అంతే. ఇద్దరి మధ్యన వివాదం వస్తే దానికి ఏదో 100 సమీక్షలు 100 మందితో నివేదికలు అక్కర్లేదు. ఇవాళ పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మన ఇంటెలిజెన్స్ ఉంది, మన పార్టీ వాళ్ళే చెప్పేస్తారు సింపుల్గా. ఇదిగో నీ బాధ్యత ఇదయ్యా, నువ్వు ఎంపీ అయితే ఎమ్మెల్యేని కలుపుకెళ్లాల్సిందే, నువ్వు ఎమ్మెల్యే అయితే ఎంపీతో కలిసి సాగాల్సిందే, మీ ఇద్దరు వేరువేరుగా ఉంటానంటే కుదరదు, ఇలా చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు శబరి అంశంలో అలాగే నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి. అలాగే అమ్మాయి ఏదైతే నంద్యాలకు సంబంధించినటువంటిది అట్లాగే జరుగుతుంది. అఖిలప్రియ అక్కడ ఎంపీని పట్టించుకోదు, ఇక్కడేమో వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీని పట్టించుకోరు, ఇక్కడేమో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్యన వాదం, ఇక్కడ ఎమ్మెల్యేని ఎంపీ పట్టించుకోరు. ఇది కేసీనేని చిన్ని వర్సెస్ కొలికిపూడి. నిన్న చంద్రబాబు గారు పార్టీ కార్యాలయానికి వెళ్ళారు, మళ్ళీ పాత స్టేట్మెంటే వారం నేను వస్తాను. ఇంతకుముందు కూడా అట్లాగే చెప్పారు, వారం వస్తాను, 2 రోజులు గడుపుతాను కార్యకర్తలతో అన్నది. అయిపోయింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎందుకంటే లండన్ వెళ్ళే ముందు వెళ్ళారు. వెళ్ళేసి కొలికిపూడి చిన్నీలు దాని మీద చాలా సీరియస్ అయ్యారు. ఈనాడు జ్యోతి అన్నీ పొంకాన కథనాలు రాసేస్తాయి. ఫస్ట్ సింపుల్, కొలికిపూడి ఏమంటున్నారు, చంద్రబాబు గారు చెప్పే ఆర్డర్లు అమలు చేస్తానంటున్నారు. బెల్ట్ షాపులు తీసేయమంటున్నారు, లేకపోతే అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగకూడదు, అవసరమైన వాళ్ళకి రవాణా జరగాలంటున్నారు, అక్రమ మైనింగ్ జరగకూడదు అంటున్నారు, బాధ్యతాయుతంగా జరగాలి. అది చంద్రబాబు గారు చెప్పిన మాట ఫీల్డ్ లెవెల్లో అమలు చేస్తానంటున్నారు. అట్లా నేను ఊరికినే మాటలు చెప్తానే, నువ్వు అమలు చేయబాకని చెప్పేసేయండి ఆయనకి, అప్పుడు ఆయన ఏం చేయాలన్నట్టు ఆయన డిసైడ్ చేసుకుంటాడు. లేదు, పార్లమెంటు సభ్యుడైనటువంటి చిన్ని పదే అతను అవమానిస్తున్నాడు, అతని నియోజకవర్గానికి వెళ్తాడు కానీ ఆయనకి చెప్పడు. ఈయన ఇంకొక గ్రూప్ని మెయింటైన్ చేస్తాడు. ఏమయ్యా నువ్వు అక్కడ ఎంపీగా ఉన్నావు, మొత్తం 7 ఎమ్మెల్యేలు కలుపుకుని వెళ్ళాలి కానీ ఇదేం ధోరణాయా అని చెప్పి పిలిచి ఆయనకి చెప్పాలి. మీ ఇద్దరు కలిసి సాగండి అని చెప్పి ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇప్పించి నువ్వు ఇక్కడి నుంచి చేసే ప్రతి పని ఎంపీకి చెప్పాయా, ఎంపీ చేసే అక్కడికి వచ్చేటటువంటి ఆ నియోజకవర్గానికి వెళ్ళే ప్రతిసారి నువ్వు ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకోవా అని చెప్పు, సింపుల్. అలా కాకుండా మళ్ళీ దీని మీద సీరియస్ అయ్యారు, కఠినంగా వ్యవహరిస్తానన్నారు. మళ్ళీ లండన్ వెళ్ళారు. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు లండన్ వెళ్ళారు. రేపు 3వ తారీఖునే చిన్ని అక్కడికి వెళ్తున్నాడు. దానికే ఇక్కడ కొలికిపూడి రైజ్ అవుతున్నటువంటిది. మొన్న కూడా కొలికిపూడి ఇంటి వెనకాలే పెట్టినటువంటి మీటింగు. కావాలని కవ్విస్తున్నారు. ఇదిగో నువ్వు చేయడం తప్పు అని మందలించడమో, తప్పు చెయ్యొద్దని చెప్పడమో జరగాలి కదా. పైగా కొలికిపూడిని టార్గెట్ చేస్తూ ఇటు సోషల్ మీడియా ద్వారా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా అతన్ని ఏదో శత్రువులాగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇది సాగుతూ ఉంటే ఎవరికి ప్రయోజనం? చిన్ని లేకపోయినా నాని ఉన్నా ఎవరున్నా విజయవాడ గెలుస్తుంది. తిరువూరు ఇతను వెళ్ళాక గెలిచారు, 20 ఏళ్ల తర్వాత గెలిచారు. సిస్టంలోకి తీసుకొస్తున్నాడు. చెడగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం?